ఈవినింగ్ పిల్లలు ఏదైనా అడిగినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టచ్చు. రెగ్యులర్గా ఆ బజ్జీ అని అదని ఇదని చేస్తాం కదా, అలా కాకుండా ఇలా క్రిస్పీగా స్నాక్స్ చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో, చాలా బాగుంటాయి. బ్రెడ్ స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఇప్పుడు మనం బ్రెడ్తో మంచి స్నాక్స్ చేసుకుందాము. రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా చేసుకుందాము. వీటిని నేనైతే బ్రెడ్ ట్రయాంగిల్స్ అంటున్నాను. మీరు ఫింగర్స్ అంటారా, ట్రయాంగిల్స్ అంటారా, మీ ఇష్టం. ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన షేప్ కట్ చేసుకోవచ్చు. నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఫింగర్స్ లాగా ఇలా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. 1/2 కప్ శనగపిండి తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ కారం పొడి, టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన మసాలాలు ఏవైనా వేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండి కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే మనం బ్రెడ్ ముక్క ముంచితే ఇందులో దానికి పిండి పట్టాలి. సాల్ట్ సరి చూసుకోండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. బ్రెడ్ క్రమ్స్ అంటే ఏం లేదండి, మనం బ్రెడ్ ముక్కల్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. టేస్ట్ కోసం కొంచెం చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం, వేసుకోకపోయినా పర్లేదు. మనం కట్ చేసుకున్నాం కదా బ్రెడ్ స్లైస్ని, దీంట్లో డిప్ చేసుకోవాలి. వెంటనే తీసేయాలి డిప్ చేసి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని వీటిని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎలాంటి కల్తీ కానీ కెమికల్స్ కానీ కలపకుండా తయారు చేసిన గానుగ నూనె. మీకు కూడా కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఒక్క నిమిషం కాలిన తర్వాత తిరిగేసుకోవాలి. ఇలా తిరగేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వస్తుంది మనకి. అంతే, చూసారు కదా, క్రంచీగా, అంటే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా డిఫరెంట్ స్నాక్స్ ప్రిపేర్ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో, లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా టేస్టీగా చాలా బాగున్నాయి. హోల్సమ్లో ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే కాదు, గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనె, నువ్వుల నూనె, సాఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కూడా దొరుకుతాయి. ఇవే కాకుండా మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇన్స్టంట్ దోశ మిక్స్, ఇడ్లీ మిక్స్, ఉప్మా మిక్స్, పొంగల్ మిక్స్, కిచిడీ మిక్స్ కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.